ప్రైజ్ ద లార్డ్. యేసునామ స్మరణ అనే ఉదయకాల కార్యక్రమానికి మీ అందరికీ ఆహ్వానమండి. బాగున్నారా? బరువు బాధ్యతలన్నీ దేవుని సన్నిధిలో పెడుతున్నారని నమ్ముతున్నాను. ఎవరైతే దేవుని సన్నిధిలో వారి యొక్క బరువు, వారి యొక్క బర్డెన్స్ ఆయన పాదాల చెంత పెడతారో వారు ఎంతో సులువుగా పనిచేయగలుగుతారు. ఈరోజు ఒక చక్కటి వాగ్దానం విందాము. మత్తయి సువార్త 11:28 ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. ఈరోజు దేవుడు నిన్ను చూసి నన్ను చూసి దేవుడు చెప్తున్నాడు, ప్రయాసపడుతున్నావు, గాలివాన చేత కొట్టుకొని పోతున్నట్టుగా భయంకరమైన ప్రయాసం కలిగి ఉన్నావు. అప్పుల చేతనో, బాధితుల చేతనో, బర్డెన్స్, కమిట్మెంట్స్, ఏదో ఒక బరువు మిమ్మల్ని ఉంచివేస్తుందేమో. ఈరోజు దేవుడు మిమ్మల్ని చూసి చెప్తున్నాడు, ప్రయాసపడుతున్నావు కదా, నా యొద్దకు రండి, నేను నీకు రెస్ట్నిస్తాను, విశ్రాంతినిస్తాను, అంటే నెమ్మదినిస్తాను. మీరెంతో పీస్ఫుల్గా జీవించవచ్చు, సుఖంగా గడపవచ్చు అని దేవుడు చెప్తా ఉంటున్నాడు. ఒకసారి ఒక నాస్తికుడు మరి రోడ్డు మీద వెళ్తూ ఉంటున్నాడు. ఆయనకి భయంకరమైన అప్పులున్నాయి. అయితే ఈ నాస్తికునికి యేసే అంటే ఇష్టం ఉండదు. ఆ రోడ్డు మీద వెళ్ళేటప్పుడు ఒక చర్చ్ పక్కన ఉన్న చర్చ్లో నుండి పాటలు వినబడతా ఉన్నాయి. అమ్మో, ఇక్కడ క్రైస్తవులు పాటలు పాడుతున్నారా ఇంకా అని ఆయన 2 చేతులను 2 చెవులను మూసుకొని ముందుకు వెళ్తూ ఉంటున్నాడు. అయితే మనసులో అనుకుంటున్నాడు, ఈ క్రైస్తవులకు పని లేదు, ఏం లేదు, అందరికీ కూడా యేసే గొప్ప దేవుడు అని చెప్తా ఉంటారని చెప్తూ సన్నుక్కుంటూ చెవులు గట్టిగా మూసుకొని ఆ పాటలు, ఆ వాక్యాలు వినపడకూడదని ముందుకు వెళ్తూ ఉంటున్నాడు. అప్పుడే ఒక తేనెటీగ వచ్చి ఆయన ముక్కుని కుట్టిందంట. ఇక ఆ చెవులో నుండి ఆ చేతులను తీసేసి ఆ యొక్క తేనెటీగని జరపడానికి ప్రయత్నం చేసి నొప్పితో బాధపడుతున్న సమయంలో దేవుని యొక్క వాక్యము ఆ సంఘం నుండి వినపడుతుంది. ఇదే మాట, ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త భూజనులారా నా యొద్దకు రండి, నేను నీకు నెమ్మదినిస్తాను అని చెప్పినప్పుడు ఆయన హృదయము తెరవబడింది. నిజమే కదా, నా అప్పులున్నాయి కదా, ఇంత భయంకరమైన అప్పులు దేవుడు మాత్రమే తీర్చాలి, లేక దేవుని సహాయం మాత్రమే ఉంటేనే జరుగుతుందేమో అని చెప్పి ఆ రోజు నుంచి ఆయన మనస్సులో ఆ మాట తిరుగుతూ ఇంటికి వెళ్ళి ఎలాగోలాగా బైబిల్ తెచ్చుకొని ఆ వాక్యం ఎక్కడుందో చదివి దేవుని యందు నమ్మిక ఉంచి అప్పులన్నీ తీరేంత వరకు ఆయనని నమ్ముకొని పట్టుకున్నాడు. అద్భుతంగా అప్పులన్నీ కూడా తీరిపోయాయి. అంతేకాదు ఆయన నాస్తికుడు కాడు, దేవుని వెంబడించిన, క్రీస్తుని వెంబడించిన క్రైస్తవుడుగా మారాడు. ఈరోజు దేవుడు నిన్ను చూసి చెప్తున్నాడు, నిజంగానే నువ్వు బరువు బాధ్యతను మోస్తూ వెళ్తున్నావేమో, ఒంటరిగా నడుస్తున్నావేమో రోడ్డు మీద, ఎలా చేయాలి, ఎలాగ జరుగుతుంది అని నువ్వు అనుకుంటున్నావేమో. ఈ మాటను నువ్వు జ్ఞాపకం చేసుకో. నీవు ఒట్టిగా ప్రయాసపడుతున్నావేమో, దేనికి ఫలితం లేకుండా ప్రయాసపడుతున్నావేమో. నీ ప్రయాసం అంతా గాలి వలె ఎటు వీచి వెళ్ళిపోతుందో నీకు తెలియట్లేదు. అయితే ఈరోజు దేవుని వైపు నువ్వు చూసినట్లయితే నీ ప్రయాసాన్ని, నీ బరువుని, నీ బాధ్యతను, ఉద్యోగ బరువు ఉందా, కుటుంబంలో బాధ్యత ఉందా, దేవుడు నిన్ను చూసి చెప్తా ఉంటున్నాడు, నా యొద్దకు రా, నీకు నెమ్మదినిస్తాను, నా కాడి చాలా సులువైనది, నీవు ప్రార్థన చేస్తే చాలు, నువ్వు బైబిల్ చదివితే చాలు, నీకు సంబంధమైన జ్ఞానాన్ని ఇస్తాను, ఎలాగ అన్ని మేనేజ్ చేయాలో నేను నీకు నేర్పిస్తాను, అన్ని విషయాలు సఫలతను నువ్వు చూస్తావు, నీ అప్పులన్నీ వెళ్ళిపోతూ ఉంటాయి, నీ వివాహ విషయంలో కూడా నేను చూసుకుంటాను, నీ పిల్లల విషయంలో నేను చూసుకుంటాను, నీ ఉద్యోగం, నీ వ్యాపారం, ఎక్కడ కస్టమర్స్ ఉంటారో, ఎక్కడ ప్రాఫిట్ ఉంటుందో, ఎక్కడ లాభం ఉంటుందో నేను నీకు చెప్తాను, నేను నీకు బోధ చేస్తాను. నువ్వు ప్రయాసపడనక్కర్లేదు. యు డోంట్ హ్యావ్ టు గో త్రూ దిస్ అలోన్. నేను నీకున్నాను కదా, నా యొద్దకు రా అని దేవుడు చెప్తా ఉంటున్నాడు. ఎంతో నెమ్మదినిచ్చే వాగ్దానం ఈరోజు దేవుడు మనకి దయచేస్తూ ఉంటున్నాడు. ఎటువంటి ప్రయాసం ఉన్నా, ఏ విషయంలో కృంగిపోయినా కూడా ఈరోజు మనస్ఫూర్తిగా ప్రార్థన చేయండి. ప్రభా, నీ యొద్దకు నేను వస్తాను, ప్రతి దినము నా బరువు అనే పెద్ద మూట, మొయ్యలేని మూటను నీ పాదాల చెంత పెట్టి నేను వెళ్తాను నాయనా అని నువ్వు ప్రతిదినం ప్రార్థన చేస్తే ప్రతిదినము దేవుని యొక్క గొప్ప జయమును చూస్తావు, ఎంతో నిమ్మలంగా జీవిస్తావు. చిన్న ప్రార్థన చేస్తాను, కళ్ళు మూసుకొని ఏకీభవించండి. పరిశుద్ధుడా, మహోన్నతుడగు తండ్రి, స్తుతులకు పాత్రుడా, స్తోత్రాలుడా నాయనా, ప్రయాసముతో బాధపడుతూ, బరువుతో, గాలి వాన చేత తుఫాన్ల చేత కొట్టబడుతున్న అయా తని అనేక కుటుంబాలు ఉన్నాయి నాయన, అనవసరమైన అప్పులున్నాయి నాయన ప్రభా, అనేకమైన కమిట్మెంట్స్ ఉన్నాయి నాయన. ఒక కుంటి వారి వలె ప్రభా తండ్రి, అయా తన్ని వారు ఆ యొక్క మార్గము గుండా ప్రభా కుంటుకుంటూ వెళ్తున్న పరిస్థితిలో ఉన్నారు నాయన. దయచేసి వారిని లేవనెత్తండి, దయచేసి వారిని అయా తండ్రి పరుగులు తీసేంతగా ప్రభా తండ్రి వారికి బలాన్ని, శక్తిని దయచేయండి. వారి యొక్క భారాన్ని సులువుపరచండి నాయన ప్రభా. వారికి ఉన్న ఆ మోత బరువుని దింపివేసి వారికి నెమ్మదిని దయచేస్తామని నమ్ముచున్నాము. అయ్యా, ఈ యొక్క బరువు, ఈ బాధ్యతల వల్ల
అయా అనారోగ్య పాలవుతున్న బిడ్డలందరినీ మీరు ముట్టండి, స్వస్థపరచండి. వారికి ఏ ప్రయాసం ఉన్నా కూడా ఈరోజు నీవు పిలిచావు కదా నాయన, నువ్వు నా యొద్దకు రా, నేను నీకు విశ్రాంతినిస్తాను, నీవు నిమ్మలంగా జీవించగలుగుతావు, నువ్వు సరదాగా చక్కగా హాయిగా ఏ టెన్షన్ లేకుండా జీవించగలుగుతావు అని చెప్పిన దేవుడవు కదా నాయన. ఈరోజు ఎవరైతే ఈ ప్రార్థనలు ఏకీభవించి అయ్యా నాతో పాటు ప్రభ కలిసి ప్రార్థన చేస్తున్నారో వారికి ఉన్న బరువు నీకు తెలుసు, వారికి ఉన్న బాధ్యతలు నీకు తెలుసు నాయన. ప్రభ నీవే వారి జీవిత భాగస్వామిగా ఉండి సమస్తం నువ్వే చూసుకుంటావని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అండి. చక్కటి వాగ్దానం విన్నాం కదా, మన ప్రాణాలను తెప్పరిల్లింప చేసే చక్కటి వాగ్దానం మనం విన్నాం. ధైర్యంగా ఉండండి, త్వరలో గొప్ప నెమ్మది దేవుడు దయచేయబోతున్నాడు. ఎంతో సుఖంగా ఎంతో సౌఖ్యంగా మీరు జీవిస్తారని ఈ వాగ్దానం చెప్తా ఉంటుంది. దేవుని సన్నిధికి వెళ్ళడం మర్చిపోకండి. దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి మీ బరువును దింపివేయడం మర్చిపోకండి. ఈ వాక్యము నాతోనే మాట్లాడిందన్నవారు కింద కమెంట్లో ఆమెను పెట్టండి. అలాగే మీ ప్రేయర్ రిక్వెస్ట్ కూడా మేము వీలైనంత వరకు మేము చూసి ప్రార్థిస్తున్నామండి. అలాగే ఈ వాక్యము మీతో మాట్లాడింది అనేకులకు షేర్ చేయాలని అనిపిస్తున్నట్లయితే ఖచ్చితంగా వాయిదా వేయకుండా ఇప్పుడే మీరు షేర్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళా రేపు కలుద్దాం. అంతవరకు సెలవు. గాడ్ బ్లెస్ యూ.